నమస్తే. ఆంధ్రప్రదేశ్‌లో ప్రవీణ్ పగడాల పాస్టర్ గారు చనిపోవడం జరిగింది. అది పెద్ద మిస్టరీగా మారింది. అంటే కొందరు యాక్సిడెంట్ అంటున్నారు. కొందరు లేదు ఖచ్చితంగా హత్య జరిగిందంటున్నారు. అసలు ఆయనను హత్య చేయాల్సిన అవసరం ఎవరికొచ్చింది? ఎందుకు చేసిండ్రు? అంటే అటు ఆంధ్రప్రదేశ్‌లో గాని, తెలంగాణలో గాని క్రైస్తవ సంఘాలు చాలామంది ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్నారు. ధర్నాలు చేస్తున్నారు. మరి అంత హత్య చేయాల్సిన అవసరం ఏముంది? లేకపోతే యాక్సిడెంటా? ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి క్రైస్తవ నాయకులున్నారు. మాట్లాడదాం. సార్ చెప్పండి. ప్రవీణ్ పగడాల గారు చనిపోవడం జరిగిపోయింది. కొందరు యాక్సిడెంట్ అంటున్నారు. కొందరేమో హత్య చేసిండ్రు అంటున్నారు. అసలు మీరేమనుకుంటున్నారు సార్? ఇప్పుడు మీరు ఇందాక అన్నారు ఆంధ్రప్రదేశ్లో భారీ ఎత్తుగా యాజిటేషన్ జరుగుతున్నాయి ఈ పాస్టర్ ప్రవీణ్ పగడాల విషయంలో అని. అంతమంది ఎందుకు బయటకు వచ్చినారు అంటే ఆయన మంచి పేరు పొందుకున్నాడు అన్నే కదా అంతమంది ఆయన ఫాలోవర్స్ అయ్యి ఆయనకు ఏది కూడా ఆయన మీద ఒక నెగటివ్ రిమార్క్ లేకుండా మంచి ఒక పరిచర్య చేస్తూ మంచి పాస్టర్గా ఉండడం అనేది తెలిసిన విషయం అనేది అంతమంది జనాభా బయటికి వచ్చి ఆయన గురించి ప్రార్థన చేయడం కానీ యాజిటేషన్ చేయడం కానీ జరుగుతుంది. నంబర్ 1. నంబర్ 2, ఇప్పుడు ఆయనది యాక్సిడెంటా హత్య అనేది ఇన్వెస్టిగేషన్లో ఉంది. కాకపోతే ఇప్పుడు మనం ఫోటోగ్రాఫ్స్ చూసినట్లయితే వీడియోలు చూసినట్లయితే అది యాక్సిడెంట్ లాగా కనబడట్లేదు. ఎందుకంటే యాక్సిడెంట్ అనేది అంత ఎవరన్నా అది వెనక నుండి యాక్సిడెంట్ అయినా లేదా ముందర నుండి ఎవరైనా వచ్చి యాక్సిడెంట్ చేసినా కూడా ఆ బాడీ పొజిషన్ అనేది కానీ వాళ్ళ అటైర్స్ కానీ వాళ్ళ ఇది కానీ వేరే విధంగా ఉండేది. ఇదేంటంటే మీరు ఫోటో చూసినట్లయితే ఎవరో అది కావాల్సుకొని హత్య చేసినట్టు మాత్రం ప్రైమ ఫేసి కనబడుతుంది అది. సో మనం ఇన్వెస్టిగేషన్ గురించి వెయిట్ చేద్దాం. అంటే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ యంత్రాంగం కానీ మన జస్టిస్ సిస్టమ్ మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. వాళ్ళు జస్టిస్ చేస్తారని మేము నమ్ముతున్నాము. మనం వెయిట్ చేసి చూద్దాం మరి ఏం బయటికి వస్తుంది అనేది. అంటే ఇంకో విషయం ఏంటంటే సార్, ప్రవీణ్ పగడాల గారు చాలా సౌమ్యుడు, మంచి మనసున్నాడు. 2, 3 సాఫ్ట్‌వేర్ కంపెనీలు ఉన్నాయి. ఆ వచ్చిన డబ్బులతో సేవ చేస్తాడు అని అంటున్నారు. అంత మంచి వ్యక్తిని ఒకవేళ హత్యనే చేయబడింది అనుకుంటే చంపాల్సిన అవసరం ఎవరికున్నది? ఎవరు చేసుంటారని మీరు అనుమానిస్తున్నారు? ఒక చిన్న స్టాటిస్టిక్స్ ఇస్తాం బ్రదర్ మీకు. ఇప్పుడు 2014 నుండి 2025 వరకు 700% క్రైస్తవుల మీద కానీ క్రైస్తవుల పాస్టర్ మీద కానీ దాడి జరగడం ఇప్పుడు స్టాటిస్టిక్స్లో ఉందన్నమాట. ఈ యునైటెడ్ క్రిస్టియన్ ఫోరం ఇంకా తర్వాత ఏడిఎఫ్ అనే ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయి. ఇది ఢిల్లీ బేస్డ్ ఆర్గనైజేషన్స్ అనమాట, లీగల్ సెల్స్ ఇవన్నీ. క్రైస్తవుల మీద కానీ క్రైస్తవ పాస్టర్ల మీద కానీ క్రైస్తవ చర్చిల మీద కానీ జరిగే దాడులు వీళ్ళ దగ్గర రికార్డ్ అవుతాయి అన్నమాట. సో 2014 నుండి 2025 వరకు 700% అట్రాసిటీస్ పెరిగినాయి. ఎందుకని? ఎందుకంటే క్రిస్టియన్స్ అనేది క్రైస్తవులు అనేది ఒక సాఫ్ట్ టార్గెట్ అనమాట. పాస్టర్స్ కూడా ఒక సాఫ్ట్ టార్గెట్. ఈ పొలిటికల్ మైలేజ్ గురించి కానివ్వండి, పొలిటికల్ పోలరైజేషన్ గురించి కానివ్వండి, ఈ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ గురించి కానివ్వండి, ఇట్లాంటి ఇన్సిడెంట్స్ పెరుగుతూ పోతుంటే ఎవరికి బెనిఫిట్ అవుతుంది, ఏ పొలిటికల్ పార్టీకి బెనిఫిట్ అవుతుంది అనేది మనం ఒకసారి గమనించాలి, ఆలోచించాలి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఇప్పుడు ఈ పాస్టర్కి ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, ఇంతమంది భక్తులు ఉన్నారు, 2 తెలుగు రాష్ట్రాలలో అతనికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అంటే ఆయన పాపులర్ పాస్టర్ అన్నట్టే లెక్క. ఇంత పాపులర్ పాస్టరు ఈయనను చూసి ఇంకా చాలామంది ఈ క్రైస్తవ మతాన్ని పొందుకుంటారనేది ఒక భయప్రాంతం అనేది వేరే వాళ్ళకు ఉండొచ్చు. సో దెర్ కుడ్ బి ఏ కాన్స్పిరసీ ఆల్సో. ఇట్లాంటి వాళ్ళని సైలెన్స్ చేస్తే, ఇలాంటి వాళ్ళని వాయిస్ లేకుండా చేస్తే మిగతా వాళ్ళు కూడా భయపడి వాళ్ళు హైబర్నేషన్కి వెళ్ళిపోతారు, వల్ల ఇట్లాంటి పరిచయాలు చేయరనేది కూడా ఒక ఆలోచన రావచ్చు. సో ఇది ఇప్పుడు ఇది కుట్రనా, ఇది కావాల్సుకొని చేసినారా, ఎవరు చేసినారా అనేది ఇన్వెస్టిగేషన్లో బయట డెఫినెట్గా పడుతుంది. ఎందుకంటే మాకు అదే నేను అన్నట్టు పోలీస్ యంత్రాంగం కానీ మన జస్టిస్ సిస్టమ్ మీద చాలా నమ్మకం ఉంది. వాళ్ళు ఈ ఫ్యాక్ట్స్ ఫిగర్స్ అంతా బయటికి తెస్తారని నేను నమ్ముతున్నాను. దట్ ఈస్ సెకండ్ థింగ్. ఇంకోటి ఏంటంటే ఇట్లాంటి విషయాలలో ప్రభుత్వం ఒకవేళ కఠిన చర్యలు తీసుకోలేదు అనుకోండి, స్పెషలీ ఇట్లాంటి డే లైట్ మర్డర్స్ కానీ నైట్ మర్డర్స్ కానీ, ఏదో చిన్న పరిచయం చేసుకుంటే తిరిగే వాళ్ళు, ప్రేమను పంచుకుంటే తిరిగే వాళ్ళు, క్రైస్తవులు అంటే ఏంది, దేర్ అన్ అసెట్ టు ద కంపెనీ. మీరు ప్రీ ఇండిపెండెన్స్ పోస్ట్ ఇండిపెండెన్స్ తీసుకున్నా కూడా క్రైస్తవులు చేసినది ఏంది? సేవ. ఎడ్యుకేషన్ కానివ్వండి, హెల్త్ కానివ్వండి, సేవలు కానివ్వండి, క్రైస్తవులు చేసింది అదే. సో ఈ బునాది పెట్టింది క్రైస్తవులది. ఒక మహత్వం అనేది ఉన్నది, మనం దాన్ని మర్చిపోలేము. సో
ఈ ఇదంతా నాకు తెలిసి వీళ్ళని పొలిటికల్ మైలేజ్ గురించి చేసుకున్నట్లు ఈ నేను అన్నట్టు 700% పెరిగింది 2014-2025 వరకు. సో ఇవన్నీ ఒక క్యాల్కులేషన్గా వేస్తే మనకు తెలిసిందే ఇక నేను ఎక్కువ చెప్పవలసిన అవసరం లేదు దాని గురించి. సార్ ఒకటి చివరిగా చెప్పండి, ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం రాధా మనోహర్ దాస్ అని క్రిస్టియన్లపై గ్రంథాలపై కొంచెం అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడు. దాని విషయంపై అంటే వాదనలు వినిపిస్తున్నాయి. దానివల్లనే హిందువులు కొంత ఆర్ఎస్ఎస్ వాళ్ళు కొంత రెచ్చగొట్టడం వల్లనే వాళ్ళు ఈ పని చేసిండ్రని కొన్ని వాదనలు వినిపిస్తున్నాయి. అది ఎంతవరకు నిజం అంటారు? ఇప్పుడు మనము సోషల్ మీడియా కానీ డిజిటల్ మీడియాని చాలా ఫాలో అవుతున్నారు అందరూ. ఇప్పుడు కొంత ఈ డిజిటల్ మీడియా అనేది కొంచెము తక్కువ పాజిటివ్స్ నెగిటివ్స్ ఎక్కువ. దీంట్లో ఫ్యాబ్రికేషన్ కూడా ఎక్కువ జరుగుతుంది వీడియోస్లో, అది మీకు తెలిసింది. ఇంకా ఏఐ వచ్చిన తర్వాత ఇంకా ఫ్యాబ్రికేటెడ్ వీడియోస్ అనేది చాలా వస్తున్నాయి బయటికి. ఇప్పుడు కొంతమంది ఈ పాస్టర్లు మీరు ఏదో పేరు అన్నారు కదా, వీళ్ళు వేరే మతాల గురించి తప్పుగా మాట్లాడడం కానీ ప్రచారం చేయడం కానీ ఇది చాలా దుఃఖకరమైన మాట. అట్లా చేయకూడదు కూడా. ఎందుకంటే ఈ భారతదేశం అనేది ఒక పూలదండ లెక్క. క్రైస్తవులు కానీ ఇస్లాం కానీ క్రిస్టియన్స్ కానీ సిఖ్స్ కానీ మనం అందరం కలిసి ఈ దేశాన్ని ఇంత ఇంత చక్కగా ఇది చేసుకున్నాం కాబట్టి, ఈ దేశం ఇంత బాగా ఎదిగింది కాబట్టి దీన్ని డిస్టర్బ్ చేయకూడదు. ఎవరన్నా స్ట్రే ఇన్సిడెంట్స్ ఇప్పుడు అట్లా చూస్తే మీరు వీడియోస్లలో ఎంతోమంది క్రైస్తవుల గురించి విమర్శిస్తూ మాట్లాడుతూ మన జీసస్ క్రైస్ట్ గురించి కూడా ఏదో చెప్తూ మాట్లాడుతూ చాలా వీడియోస్ ఉన్నాయి. ఇప్పుడు అవిట్లను చూసి మనం రియాక్ట్ కావడం అనేది తప్పు. ఫస్ట్ అది ఎవరో ఒక్కలో ఇద్దరో ఏదో రెచ్చగొడదామని చేస్తారు, కానీ దానికి మనం గురి కాకూడదు. అది మనం మెంటల్గా డిస్టర్బ్ చేసేస్తుంది. సో నేను మనవి చేసుకునేది ఏంటంటే ప్రజలకు దీని గురించి మీరు ఎప్పుడు సకం కాకూడదు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, మతం అనేది ఇండివిజువల్ అండి. ఎవరైనా ఇండివిజువల్ చాయిస్. అది మనకు దేవునికి మధ్య ఉన్న ఒక రిలేషన్షిప్ అంతే. మొట్టమొదటిగా మనకు కావాల్సింది ఏంటంటే మన దేశ అభివృద్ధి. మనము వరల్డ్స్ మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ కావాలనేదే మన లక్ష్యం ఉండాలన్నమాట. ఏ వీడియో చూసినా ఇదే మైండ్లో ఉండాలి. ఎవరో పాపులారిటీ గురించి 2 వీడియోలు చేసి వీడిని రెచ్చగొట్టి వాడిని రెచ్చగొట్టి ఆ మతాన్ని రెచ్చగొట్టి ఈ మతాన్ని రెచ్చగొట్టేది అనేది వాళ్ళకు గురై మనలో మనం వ్యతిరేకాలు తెచ్చుకుంటే మనం బాగుపడము, ఈ దేశం కూడా బాగుపడదు. మాజీ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ మేడే సాగర్ గారు ఉన్నారు. అన్న చెప్పండి, నిన్న ప్రవీణ్ పగడాల యాక్సిడెంట్ అని కొందరు అంటున్నారు, ఆయన చనిపోవడం, కొందరేమో హత్య అంటున్నారు. అసలు దీని కోణంలో మీరు ఏం చెప్పదలుచుకున్నారు? నేను ఏమంటున్నా అంటే ప్రవీణ్ ప్రగడాల లాంటి గారు చనిపోవడం బాధాకర విషయం. ఎందుకంటే ఆయన గొంతు మూగపోయింది కాదు, ఆయన ఎంతో మందికి సహాయం చేసే వ్యక్తి, క్రైస్తవ సమాజంలో ఒక మంచి ఉన్నతంగా ఉన్నటువంటి వ్యక్తి. ఆయన ఎంతో మంది ఆర్ఫన్ పిల్లలకు చదివించుకుంటూ అట్లాంటి వర్గాలను కడుపులో పెట్టుకొని సాదుకునే వ్యక్తి ఇవాళ ఆయన లేకపోవడం చాలా బాధాకరం. అది ఎట్లా జరిగిందా అనే విషయంలోకి మనం పోతే మాత్రం నిన్న అక్కడ జరిగిన సంఘటన జరిగినప్పుడు విషయం అక్కడ ఉన్నటువంటి సీన్ ఆఫ్ అఫెన్స్ చూస్తే అక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ అక్కడ ఉన్నటువంటి క్రైస్తవ మత పెద్దలు కానీ వాళ్ళు అక్కడ నిన్న రాజామండ్రి ప్రత్యక్షంగా అక్కడ సాక్షి ఆ ప్రాంతానికి వెళ్ళి చూసి వచ్చిన తర్వాత వాళ్ళు మాట్లాడిన దాని ప్రకారం నేను విన్నదాన్ని వింటే మాత్రం ఖచ్చితంగా అది హత్యగానే ఉన్నది. ఎందుకోసం అంటే ఆయన బుల్లెట్ మీద పోయినప్పుడు కనీసం ఆ బుల్లెట్కు యాక్సిడెంట్ అయితే కనీసం టైర్ అన్న పంచర్ కావాలి, కనీసం చిన్న స్క్రాచ్ కూడా కాలేదు. ఆయన వేసుకున్న ప్యాంట్ షర్టుకు చిన్న చినిగిపోయి కూడా పోలేదు. ఆయన హెల్మెట్ పక్కన పడేసింది. మరి ఆయన పెట్టుకున్న మాస్క్ మడత పెట్టి ఆయన అద్దాలు దాని మీద పెట్టి ఉన్నాయంట. ఓన్లీ అక్కడ ఆయన జరిగిన గాయం ఏంటంటే ఏదైతే లెఫ్ట్ సైడ్ చిన్న ఉందో అదంతా నుజ్జు అయింది. ట్యాంక్ మీద మాత్రం బండి ట్యాంక్ మీద రక్తం మరకలు ఉంది. కానీ అదంతా చూసిన తర్వాత ఖచ్చితంగా ఇది ఏదో జరిగిందనే అందరికీ ఆందోళన ఉంది. వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ అక్కడ ఉన్న సంఘ నాయకులు కానీ ఏదైతే మేమైతే కాలేదని ఎవరు అన్నారు. అలా జరిగిన పరిస్థితి మాత్రం అక్కడ ఉన్నట్టు వాస్తవాలు మాట్లాడిన దాని ప్రకారం అయితే వాళ్ళందరూ అనేది మాత్రం దీని వెనక కుట్ర దాగి ఉంది, దీని వెనక ఇది యాక్సిడెంట్ అయితే కాదు, దీని వెనక ఎవరు చేపించిండ్రు అనేది మాత్రం ఖచ్చితంగా బయటికి రావాలి అని అందరు కూడా. కనీసం మేము అడిగేది ఏంటంటే పొద్దున సంఘటన జరిగితే రాత్రి 8 గంటల వరకు కూడా ఎఫ్ఐఆర్ చేయలేదు. ఎఫ్ఐఆర్ చేయకుండా వాళ్ళు అక్కడికి పోయి పోలీస్ స్టేషన్లో అడుగుతూ ఉంటే వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చి కంప్లైంట్ తీసుకుంటే ఎఫ్ఐఆర్ చేస్తామంటారంట. కుటుంబ సభ్యులు ఇంత పెద్ద సంఘటన జరిగినప్పుడు సుమోటోగా తీసుకునే అధికారం లేదు. ఎందుకు కానీ సీన్ ఆఫ్ దగ్గర క్లూస్ టీమ్ పంపలేదు, ఎందుకు డాగ్ స్క్వాడ్ పంపలేదు, ఎందుకు మీరు విచారణ స్టార్ట్ చేయలేదు? దీని వెనక నేను అడుగుతా ఉంటే ఆంధ్రప్రదేశ్లో దీని వెనక హత్య కుట్ర ఎవరి కోసం చేస్తూ ఉంటారు, ఏ ప్రభుత్వాల కోసం చేస్తూ ఉంటారు, ఎవరిని సంతోషపడటానికి మైనార్టీలను ఇట్లా చంపేస్తూ ఉన్నారు, మైనార్టీల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. మా అందరికీ ఇది ఒక క్వశ్చన్ మార్క్ మిగిలింది. కాబట్టి మేమందరం కూడా అడుగుతుంది ఏంటంటే ఖచ్చితంగా మీరు సమగ్ర విచారణ జరిపించాలి.
పోస్ట్ మార్టం రిపోర్ట్ బయటకు వస్తుంది. ఖచ్చితంగా అక్కడ ప్రభుత్వాలు వాళ్ళ అధికారం వాళ్ళది, పోస్ట్ మార్టం రిపోర్ట్ వాళ్ళు ఎట్లా అనుకున్నది వాళ్ళు అనుకున్న దాని ప్రకారం పోస్ట్ మార్టం రిపోర్ట్. కానీ మేము మాత్రం అది నమ్మేటటువంటి పరిస్థితి లేదు. కానీ అది పరిస్థితి మాత్రం భయంకరంగా ఒక్క వ్యక్తి కోసం 10 నుంచి 15,000 మంది అక్కడికి పోయిందంటే ఆయన ఎలాంటి వ్యక్తి, ఆయన ఎలాంటి సామాజికంగా ఉన్నాడు, అలాంటి ఆయన ఏం ల్యాండ్ లార్డ్ కాదు, ఆయన ఏం రాజకీయ నాయకుడు కాదు, ఆయన ఒక సామాజికంగా సేవ చేసుకునే వ్యక్తి మీద జరిగినప్పుడు ఇలాంటి సంఘాలు జరగటం, ఇలాంటి వ్యక్తిని చంపేస్తే వేరే వాళ్ళు భయపడతారు, క్రైస్తవ నాయకులు భయపడతారు, క్రైస్తవ ప్రసంగికులు భయపడతారు అన్న దురుద్దేశం ఆలోచనతోనే జరిగినట్టు కుట్ర. దీని వెనుక మాత్రం పెద్ద కుట్ర దాగి ఉంటుంది. అంటే ప్రవీణ్ పగడాల గారికి ప్రాణహాని ఉందని ఇంతకుముందుకే చెప్పినట్లు తెలుస్తూ ఉంది. అంత మంచి మనిషి ఉన్నవాడు, మా సౌమ్యుడు, 10 మందికి సాయం చేసేవాడు. ఆయన హత్య చేయాల్సిన అవసరం ఏముంది? ఏమన్నా మత విద్వేషాలు ఏమైనా రెచ్చగొట్టడానికి ఏమైనా చేస్తున్నారా? నేను ఏమంటానంటే అంటే డి అనేతో చంపేయడం భయం, ఎవడు ధైర్యం ఉంటాడు. మంచోన్నే చంపేస్తారు ఇవాళ సమాజం. మంచోన్ని మాత్రమే కొట్టు, ఎందుకంటే ఆయన దగ్గర ఏముంటుంది, మాట్లాడటం నిజాయితీ మాత్రమే ఉంటుంది. ఆయన చంపేయడం ఈజీ. అట్లాంటి వ్యక్తిని చంపేస్తే ఎవరికి మెసేజ్ ఇద్దాం అనుకున్నారు? ఆయన అట్లాంటి వ్యక్తులను చంపిస్తే మిగతా క్రైస్తవ నాయకులను, క్రైస్తవ ప్రసంగికులకు, క్రైస్తవ సమాజానికి మెసేజ్ ఇవ్వాలనే ఆలోచనతో చేసినటువంటి దురుద్దేశంతో ఉన్నటువంటి కుట్ర. ఆయనను చంపేస్తే దాని వెనక ఉన్నటువంటి అందరూ కూడా భయపడతారు, ఆ సమాజం భయపడద్దనే ఆలోచన ఉన్నది. కానీ అక్కడ జరిగింది మాత్రం, అక్కడ దీని వెనక ఉన్నది ఎవరు? ఆయన నెల రోజుల క్రితం పోస్ట్ చేసిండు, నాకు థ్రెట్ ఉన్నది, నన్ను భయపెడుతున్నారు, కనీసం ఆయనకు థ్రెట్ ఉందని చెప్తే కూడా కనీసం కంప్లైంట్ తీసుకోలేదు. ఇలా ఇట్లాంటి వ్యక్తులు నేను మాట్లాడుతూ ఉంటాను, రాధా మనోహర్ దాస్ మాట్లాడుతూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. నేనేమంటున్నా, క్రైస్తవ మతమైనా గౌరవించాలి, ఏ మతాన్నైనా వాళ్ళు గౌరవించాలి. అతను మాట్లాడితే ఇష్టం ఉన్నట్టు మాట్లాడు, వేరేటోళ్ళు మాట్లాడితేనే లోపల పోయి కేసులు పెడతారు. ఆయన మాట్లాడితే మాత్రం ఆయన మీద కేసులు ఉంటావు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఇలా ఈ భారత రాజ్యాంగం ఈ దేశంలో అందరికీ సమాన హక్కులు ఇచ్చింది. నేను ఏమంటున్నా, మాకెట్లా మీకెట్లా హక్కులు ఇచ్చిందో వీళ్ళకి కూడా అట్లా ఇచ్చింది. వీళ్ళ భాగస్వామి దేశంలో ఉన్నది. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం అభివృద్ధిలో వీళ్ళు కూడా ఖచ్చితంగా భాగస్వాములు అయినారు. వీళ్ళకు కూడా చట్టాలు ఉన్నాయి, వీళ్ళకు కూడా రాజకీయ భాగస్వామ్యం లేదు. కాబట్టి ఇలా మేము ఈ విధంగా వెనకబడున్నాం. ఇవాళ అసెంబ్లీలో మాట్లాడాలంటే ఇవాళ రెండు సంఘాలు జరిగినాయి. ఇలా మేము వైపు చెప్పుకునే పరిస్థితి లేదు. ఇలా పార్లమెంట్లో మాట్లాడే పరిస్థితి లేదు. ఉన్న పదవులను కూడా ఇచ్చి ఇలా రాజకీయంగా ఈ భారత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భారత రాజ్యాంగం ద్వారా వచ్చినటువంటి ఎంపీ పదవిని తీసేసిండ్రు, ఎమ్మెల్యే పదవిని తీసేసిండ్రు. ఇంకా మాకు ఏమున్నది ఈ దేశంలో? ఇలా ఎట్లాంటి పరిస్థితి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. రైతులు అందరూ కూడా ఆలోచన చేయాలి. పదవులు లేవు, ఎవరికి చెప్పుకోవాలి? రాజకీయంగా ఎవరు ముందుగా అడిగేసుకుంటే ఒక ఆలోచన చేయాలి. కాబట్టి వీళ్ళందరూ కూడా తెలిసిపోయింది. దీని వెనుక కుట్ర ఆంధ్రప్రదేశ్లో ఎవరి కోసం చేస్తుండ్రు, ఎందుకు జరుగుతుందనే విషయం కూడా అందరికీ అర్థమవుతా ఉంది.